మేడం ఈరోజు సబ్జెక్ట్ మేడం అదే కామెంటరీస్ ఆన్ లివింగ్ లో డిసిప్లిన్ మనం ఇంతకు ముందు చదివినది 6వ అనుకుంటాను. బోర్డమ్ ఓకే మేడం. 2వది డిసిప్లిన్. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 12వ తారీఖు మంగళవారము 7వది ఒకసారి సెప్టెంబర్ ఉండేది. 7వది డిసిప్లిన్. ఓకే చెప్పండి. ఓకే. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 12వ తారీఖు మంగళవారము సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరము. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 జిడ్డి కృష్ణమూర్తి గారి గ్రంథంలో డిసిప్లిన్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. మేము ఎంతో ట్రాఫిక్ లోంచి డ్రైవ్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు మేమేమో టర్న్ ఆఫ్ మెయిన్ రోడ్ లోకి వచ్చాము. ఒక రకమైనటువంటి మెయిన్ రోడ్ లో షెల్టర్ ఉన్నటువంటి ఒక మార్గంలోకి వచ్చాం. ఆ కారును వదిలేసి మేము ఒక మార్గాన్ని పట్టుకుని వెళ్తున్నాం. అదేంటంటే ఎన్నో రకమైన పాము చెట్లలోంచిను ఒక రకమైన ఆ పొలాల్లోంచి ఆకుపచ్చగా ఉన్నటువంటి పండిపోయినటువంటి రైస్ పొలాలు అవన్నమాట, వరి. అందులోంచి మేము నడుస్తున్నాం. ఎంత అందంగా ఉంది ఆ పొడుగ్గా ఉన్న ఆ వక్రంగా ఉన్నటువంటి ఆ రైస్ ఫీల్డ్ అంటే ఎంతో అందంగా ఉంది. దానికి బార్డర్ లో పొడుగైనటువంటి పాము చెట్లు ఉన్నాయి. ఇదేమో కూల్ గా ఉన్నటువంటి సాయంత్రం చల్లటి గాలి అన్నది ఆ ట్రీస్ ని కదిపేస్తోంది, వాటి యొక్క హెవీగా ఉన్నటువంటి కొమ్మలు అన్నిటినీ. అనుకోకుండా ఆ బెండ్ చుట్టూరా అక్కడ ఒక సరస్సు ఉంది. అది చాలా పొడుగ్గా నేరోగా లోతుగా ఉంది. ఆ పామ్స్ దానికి రెండు వైపులా నిలబడి ఉన్నాయి. ఎంత దగ్గరగా ఉన్నాయంటే వాటిలోంచి ప్రవేశించలేమన్నంతలాగా ఉన్నాయి. అక్కడ చల్లటి గాలి అనేది ఆ నీటితోటి ఆడుకుంటోంది. అక్కడ ఆ షోర్ మీద ఏదో అంటే గుసగుసలాడుతున్న సౌండ్ లాగా ఆ గాలి చేస్తోంది. కొంతమంది అబ్బాయిలు అక్కడ స్నానం చేస్తున్నారు, బట్టలు లేకుండా, ఏమీ సిగ్గుపడకుండా ఫ్రీగా ఉన్నారు. వాళ్ళ శరీరాలేమో మెరుస్తున్నాయి, ఎంతో సౌందర్యంగా ఉన్నాయి, చక్కగా తీర్చిదిద్దబడ్డాయి, సన్నంగాను ఎటైతే అటు వంచేటట్టుగా ఉన్నాయి. వాళ్ళు అందులోంచి ఈత కొడుతున్నారు. ఆ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి వస్తున్నారు, మళ్ళీ ఇక్కడి నుంచి లోపలికి అలా వెళ్తున్నారు. ఆ మార్గం అన్నది ఒక విలేజ్కి దారితీస్తుంది. ఆ మార్గంలో అంటే అక్కడ ఆ పూర్తిగా ఉన్న పున్నమి చంద్రుడు షాడోస్, డీప్ గా ఉన్న షాడోస్ అంటే ఆ చంద్రకాంత్ వల్ల వస్తున్నాయి. ఆ అబ్బాయిలందరూ కూడా వెళ్ళిపోయారు. అక్కడ చంద్రకాంత్ అన్నది ఆ వాటర్స్ మీద పడుతోంది, ఆ పామ్స్ మీద. అవన్నీ కూడా వైట్ గా ఉన్న స్తంభాల్లాగా ఆ షాడోగా ఉన్న డార్క్ లో కనిపిస్తున్నాయి ఆ పామ్ ట్రీస్ అవి. ఆయన చాలా దూరం నుంచి వచ్చాడు. ఆయన ఏంటంటే ఏ విధంగా తన మనస్సుని అణిచేయాలి అని తెలుసుకోదలుచుకుంటున్నాడు. ఆయన చాలా ఆతురతగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ప్రపంచం నుంచి నేనేమో ఇష్టపూర్వకంగా దాన్ని విత్డ్రా చేస్తున్నాను, చాలా సింపుల్ గా కొంతమంది బంధువులతో జీవిస్తున్నాను,
తన టైం అంతటి నేను మనస్సును జయించడం మీదే పెట్టాడు. ఆయన ఒక రకమైనటువంటి క్రమశిక్షణని ప్రాక్టీస్ చేశాడనమాట ఎన్నోసార్లు, ఎన్నో సంవత్సరాలే. కానీ ఆయన మనస్సు ఆయన కంట్రోల్లో లేదు. అది ఎప్పుడు కూడా బయటికి తిరగడానికే రెడీగా ఉంటుంది. ఎలా అయితే ఒక జంతువు అన్నది అదే అంటే ఇప్పుడు అది అంటే బయటికి తిరగడానికి ఉంటుందో కట్టబడింది ఆ విధంగా. ఆయన ఎన్నో రోజులు ఉపవాసాలు చేశాడు, కానీ ఆయనకేమీ సహాయం అవ్వలేదు. ఆయన ఏంటంటే ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు తన ఆహారంతో. ఆయనకి అవేమో కొంతవరకు సహాయం అండ్ దట్ కొంచెం వరకు వచ్చాయి, కానీ అంటే మహా తక్కువ, ఏమీ సహాయం అవ్వలేదు. అక్కడ ఆయనకు అసలు శాంతి లేదు. ఆయన మనస్సు అనేది నిరంతరాయంగా ఎన్నో రకాలైన ఊహాత్మక చిత్రాలని ఫ్రేమ్ చేసుకుంటూ గతంలో జరిగిన దృశ్యాల్ని, ఆ సెన్సేషన్స్ ని, ఆ సంఘటనలన్నీ తీసుకొచ్చి పెడుతుంది ఆయన ముందు. లేకపోతే అది ఇప్పుడు కూడా క్వైట్ రేపటి సంగతి ఆలోచిస్తుంది. కానీ ఈ రేపు అనేది ఎప్పుడు రాదు. ఆ హోల్ ఈ పద్ధతి అంతా కూడా, ఈ సంపూర్ణమైన ఈ పద్ధతి అంతా కూడా ఒక క్వైట్ గా ఉన్న ఆ అంటే పీడకలలాగా అవుతుంది. అప్పుడు రేర్ అకేషన్స్ లో మనస్సు అన్నది ప్రశాంతంగా అవుతుంది, కానీ ఆ ప్రశాంతత మళ్ళీ వెంటనే ఒక జ్ఞాపకంగా గతంలో సంబంధించిన దానిగా వెళ్ళిపోతుంది. అయితే మళ్ళీ మళ్ళీ ఏదైతే జయించామో దాన్ని జయించుతూనే ఉండాలి. అణిచేయడం అనేది ఒక రకంగా జయించడం అంటే ఓవర్కమింగ్ లాగే ఉంటుంది. యాజ్ ఆర్ సబ్స్టిట్యూషన్ అండ్ సబ్లిమేషన్, అంటే దాని వంతు ఇంకోటి పెట్టడం కానీ అలాంటిదే ఈ అణిచేయడం. ఏది అంటే దాన్ని జయించాలి అనే ఈ కోరిక ఇంకా సంఘర్షణకి దారితీస్తుంది. మీరు దాన్ని జయించాలని ఎందుకు అనుకుంటున్నారు? మనస్సుని కామ్ చేయాలంటే దాన్ని జయించక్కర్లేదు అని అంటున్నారు. జయించాలని ఎందుకు అనుకుంటున్నారు? నాకు ఎక్కువగా మతపరమైన విషయాల్లో చాలా ఉత్సాహం. నేను ఎన్నో రకాలైనటువంటి మతాలకు సంబంధించిన పుస్తకాలు చదివాను. అవన్నీ ఏం చెప్పినాయంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనస్సు అన్నది నిశ్చలంగా ఉండాలి. అది నా జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఎప్పుడూ కూడా భగవంతుని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ అంతటా వ్యాపించిన ఆ సౌందర్యం ఈ ప్రపంచంలో, ఆ సౌందర్యం, ఆ రైస్ ఫీల్డ్స్ ది, డర్టీ విలేజ్ ది. ఐ హ్యాడ్ ఎ వెరీ ప్రామిసింగ్ కెరీర్. నాకు చాలా మంచి ఒక ఉద్యోగం ఉంది. నేనేంటంటే ఇతర దేశాలకు కూడా వెళ్ళాను, అన్ని రకాలు చేశాను. కానీ ఒకరోజు నేనేమోని బయటికి నడిచేసరికల్లా ఆ నిశ్చలత వచ్చింది. బయటికి ఆ నిశ్చలత కోసం నడిచాను. మీరు చెప్పింది నేను విన్నాను. అదర్ డే అంటే మొన్న, అందుకని నేను ఇక్కడికి వచ్చాను. మీరు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనస్సును అణిచేస్తున్నారు. అయితే ఈ మనస్సు యొక్క కామ్నెస్ అన్నది భగవంతుని తెలుసుకోవడానికి మార్గమా? ఈ కామ్నెస్ అన్నవి విచ్ విల్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్. హెవెన్ యొక్క గేట్స్ ని తెరవడానికి మనం కాయిన్ వేస్తే మనం ఫోన్ చేయడానికి అన్ని తెరుచుకున్నట్టుగా ఆ స్వర్గద్వారాలను తెరవడానికి కాయిన్ లాంటిదా ఈ కామ్నెస్? మీ భగవంతుణ్ణి యు వాంట్ టు బై యువర్ వే టు గాడ్. మీరు భగవంతుడికి సత్యానికి మార్గాన్ని కొనుక్కోదలుచుకుంటున్నారు అనమాట. లేకపోతే దానికి మీరు ఏ పేరు పెట్టినా మీరు ఆ శాశ్వతత్వాన్ని సద్గుణంతో కొనగలరా? త్యాగంతో, నోటిఫికేషన్, మిమ్మల్ని మీరు తిండి లేకుండా అలాగా ఎండబెట్టుకోవడం వల్ల భగవంతుడిని పొందగలరా? మేము అనుకుంటున్నాం మీరు కొన్ని విషయాలు, కొన్ని పనులు చేస్తే, కొన్ని సద్గుణాలు ప్రాక్టీస్ చేస్తే, ఏదో ఒక రకమైనటువంటి సన్యాస అంటే అది బ్రహ్మచర్యాన్ని కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే, ప్రపంచం నుంచి విత్డ్రా అయిపోతే అంటే అని మనం అనుకుంటున్నాం అయిపోవాలని. అప్పుడు మనం ఆ
అనంతత్వాన్ని, మెజర్లెస్ అన్నదాన్ని మనం కొలవగలం. అందుకోసమే ఒక బేరం అన్నమాట. మీ సద్గుణం అన్నది ఒక మార్గం, ఒక ఫలితాన్ని. కానీ డిసిప్లిన్ అవసరమే కదండి మనస్సుని కర్బ్ అంటే దాన్ని సరైన విధంగా చేయడానికి. లేకపోతే అక్కడ శాంతి లేదు. నేను నేను కావలసినంతగా మనసుని డిసిప్లిన్ లో పెట్టలేదు. అది నా తప్పు, ఆ డిసిప్లిన్ తప్పు కాదు అన్నాడు ఆయన. అప్పుడు ఈ డిసిప్లిన్ అన్నది ఒక ఫలితం కోసం మార్గం, కానీ ఆ ఎండ్ అన్నది మనకు తెలియదు. సత్యం అనేది మనకు తెలియదు, అది మనం తెలుసుకోలేము. ఒకవేళ అది తెలిసింది అంటే అది సత్యమే కాదు. మీరు ఒకవేళ అనంతత్వాన్ని అంటే ఏదైతే కొలవలేరో దాన్ని కొలిచారనుకోండి, అది అది కాదు. మన కొలతలు అన్నది ప్రపంచానికే, ఈ ప్రపంచం అన్నది సత్యం కాదు. డిసిప్లిన్ అన్నది మార్గం, కానీ ఆ మార్గం అన్నది, ఆ మార్గాలు, ఆ ఫలితాలు అంటే దానివల్ల వచ్చేవి అవేమీ కూడా రెండు ఒకదానితోటి పోలి ఉండవు. తప్పనిసరిగా ఆ ఫలితం, ఆ మార్గాలు ఒకటే. మార్గాలు అన్నవి మనకి అంతం ఇవ్వాలి, అంటే ఫలితాన్ని ఇవ్వాలి. మీన్స్ అంటే మార్గాలే మనకి లక్ష్యం అవ్వాలి. హింస అన్నది శాంతికి మార్గంగా తీసుకుంటే అది కేవలంగా ఇంకా మనం అంటే హింసని జాగ్రత్తగా ఉంచినట్టే. మార్గాలన్నవి ముఖ్యం ఇక్కడ, ఫలితం కాదు. ఆ ఫలితం అన్నది మార్గాల వల్లనే నిశ్చయించబడుతుంది. మార్గాలును వేరే కావాలి అంటే ఫలితం వేరేంది కాదు, వాటి మార్గాలు ఫలితం కలిసే అంటే వాటిని బట్టే ఉంటుందని, అవి వేర్వేరు కాదు. మీరు చెప్పేది నేను విని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నాకు అర్థం అవనప్పుడు నేను అడుగుతాను. మీరు డిసిప్లిను, కంట్రోలు మీరేంటంటే ప్రశాంతత కోసం వాడుతున్నారు. ఈ డిసిప్లిన్ అనే దాంట్లో ఒక దానికి అనుకరణ ఉంది, ఒక పద్ధతిని. మీరు ఏదో ఇదో అదో అవ్వాలి అని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు, అదేమి డిసిప్లిన్ కాదు. దాని యొక్క స్వభావం అన్నది హింసాత్మకం. అది మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, మిమ్మల్ని మీరు డిసిప్లిన్ చేసుకోవడం. ఆ ప్లెజరే మీకేమో ఒక నిరోధం అయిపోతుంది, ఒక రకంగాను ఆ రెసిస్టెన్స్ అయిపోతుంది. అది ఇంకా సంఘర్షణనే తెచ్చిపెడుతుంది. ఈ డిసిప్లిన్ ప్రాక్టీస్ చేయడం అలాగే అంటే అర్థం ఏంటి, మీరు డిఫెన్స్ ని కల్టివేట్ చేసుకుంటున్నారు, అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి. ఏదైతే రక్షించుకోబడుతుందో అది దాన్ని ఎప్పుడు అటాక్ అవ్వదు, అంటే దాని మీద తిరుగుబాటు జరుగుతూనే ఉంటుంది. ఈ డిసిప్లిన్ అనే దాంట్లో వాట్ ఈజ్ అన్న దాన్ని అణిచేయడం ఉంది కదండి. ఏదో ఒకటి పొందాలి కోరుకున్నది అని ఈ అణిచేయడం, అలాగే లేకపోతే దాని బదులు ఇంకేదో పెట్టడం, ఇవన్నీ కూడా మన ప్రయత్నాన్ని పెంచుతున్నాయి. అందుకని ఇంకా మనకి సంఘర్షణ వచ్చేస్తుంది. సప్రెస్ చేయడంలో ఒక ఒక జబ్బుని సప్రెస్ చేయడంలో మీరు జయప్రదం అవ్వగలరు, కానీ అది మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు వేరే రూపంలో ప్రత్యక్షం అవుతుంది. అది సమూలంగా తీసే వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. డిసిప్లిన్ అనేది కూడా ఒక రకమైనటువంటి అణిచివేతే. వాట్ ఈజ్ అన్న దాన్ని మీరు అధిగమించేస్తున్నారు. డిసిప్లిన్ అనేది ఒక రూపం, వైలెన్స్ యొక్క రూపమే, అంటే హింస యొక్క రూపం. అందుకనే ఒక రాంగ్ పద్ధతి ద్వారా మనం రైట్ ఫలితం పొందాలనుకుంటున్నాం. ఈ నిగ్రహం అనేది ఎప్పుడైతే నిగ్రహం ద్వారా అని అంటున్నారో అది ఒక రకమైన వైలెన్సే కదా. హౌ కెన్ దేర్ బి ద ఫ్రీ, అక్కడ ఫ్రీడమ్ ఎక్కడ ఉంది?
ఆ సత్యం అన్నది ఎక్కడ ఉంది? ఫ్రీడమ్ అన్నది దాని ప్రారంభంలోనే అంతానికి దారితీస్తుంది. అది నాట్ ఎట్ ద ఎండ్. ఫ్రీడమ్ ఈజ్ ఎట్ ద బిగినింగ్ లోనే ఉంటుంది కానీ ఎండ్ లో కాదు. ఈ గోల్ అన్నది ఫస్ట్ స్టెప్, మీన్స్ అన్నది ఫలితం. ఫస్ట్ స్టెప్ అన్నది స్వేచ్ఛగా ఉండాలి, లాస్ట్ స్టెప్ కాదు. ఈ క్రమశిక్షణలో కంపల్షన్ ఉంది. సూక్ష్మంగా గాని, బ్రూటల్ గా గాని, బాహ్యంగా గాని, తనకు తాను పెట్టుకుని విధించుకున్నది గాని, ఎక్కడైతే ఇలాంటి కంపల్షన్ ఉందో అక్కడ భయం ఉంటుంది. భయము, కంపల్షను ఇవన్నీ ఒక ఫలితం పొందడానికి అని వాడుతున్నాం. ఆ ఫలితం ఏంటి? ప్రేమ. అంటే ప్రేమని పొందడానికి భయాన్ని, కంపల్షన్ని వాడుతున్నాం. భయం ద్వారా మనం ప్రేమని పొందగలమా? ఏ రకమైనటువంటి భయం ఏ లెవెల్లో లేనప్పుడే ప్రేమ ఉంటుంది. ఏదో ఒక రకమైన కంపల్షన్ లేకపోతే, ఒక రకమైన అనుకరణ లేకపోతే మనస్సు ఎలా పని చేయగలదండి? కానీ ఏదో ఒక రకమైన కంపల్షన్ లేకుండా, అనుకరణ లేకుండా మనస్సు ఎలా పని చేయగలదని అడిగితే ఈ యాక్టివిటీ మనస్సుకు సంబంధించినన్నే మనం అవగాహన చేసుకోవడానికి అడ్డుగోడైపోతుంది. మీరు ఎప్పుడు నోటీస్ చేయలేదా? ఎప్పుడైతే మనస్సు అన్నది ఆలోచన అనే రూపంలో ఫంక్షన్ చెయ్యకుండా ఉంటుందే అప్పుడే అవగాహన ఉంటుంది. ఈ అవగాహన అన్నది మనకి ఆలోచన పద్ధతి అంతమైనప్పుడే వస్తుంది. అది రెండు ఆలోచనల మధ్యలో ఉన్న ఇంటర్వెల్ అన్నది. మీరేమంటున్నారంటే మనస్సు నిశ్చలంగా ఉండాలని, కానీ అది మళ్ళీ పని చేయాలని కోరుకుంటున్నారు. మనం సింపుల్ గా ఉండాలి మన యొక్క వాచ్ఫుల్నెస్ లో, అప్పుడు మనం అవగాహన చేసుకోగలం. మనం సింపుల్ గా ఉంటే మనకు అవగాహన అవుతుంది. కానీ మనం సమీపించే పద్ధతి అన్నది చాలా క్లిష్టంగా ఉంటుంది. అది అవగాహనని అడ్డేస్తుంది. తప్పనిసరిగా మనకి డిసిప్లిన్తో ఏ సంబంధం లేదు. కంట్రోల్తో కానీ, అణిచివేయడాలతో కానీ, నిగ్రహాలతో కానీ సంబంధం లేదు. కేవలంగా ఆ పద్ధతి, ఆలోచన కాంతం అవడం, అదే ముఖ్యం. మీరు ఎప్పుడైతే మైండ్ ఇటు అటు తిరుగుతోందని చెప్తున్నారే, దాని అర్థం ఏమిటి? సింపుల్ గా ఆలోచన అన్నది నిరంతరాయంగా బంధీకృతం అయిపోయింది. ఒక ఆకర్షణ నుంచి ఇంకో ఆకర్షణ, ఒక రకమైన సాంగత్యం నుంచి ఇంకో దానికి. అందుకే అది నిశ్చలంగా అంటే నిరంతరాయమైనటువంటి అలజడితో ఉంటుంది. ఆలోచనకి అంతం అవడం అన్నది సంభవమేనా? అదే నా సమస్య అండి. నేను ఆలోచన అంతం చేయదలుచుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది డిసిప్లిన్ ఎంత నిరర్ధకమైందో. నేను ఇప్పుడు నిజంగా చూస్తున్నాను ఆ ఫాల్స్నెస్ ఏమిటో, అందులో ఉన్న మూర్ఖత్వం ఏంటో. అందుకని ఇంకా నేను దాని వెంట పడను. కానీ నా ఆలోచన ఎలా అంతం చేయడం? మీరు ఏ ప్రెజుడ్యూస్ లేకుండా, ఏ రకమైన కన్క్లూషన్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా వినండి. మీదే గాని లేకపోతే ఇతరులవి గాని అలాంటివేవి కన్క్లూషన్స్ చెప్పకుండా అవగాహన చేసుకోవడానికి వినండి. లేకపోతే కేవలంగా తిరస్కరించడం, అంగీకరించడం చెయ్యకుండా. మీరేమడుగుతున్నారంటే ఆలోచనకి ఎలా అంతం చెయ్యాలి? మీరిప్పుడు ఆలోచించేవాడుగా ఉన్నారు, అంటే మీ ఆలోచన కంటే వేరేగా ఉన్నారు. మీ ఆలోచన కంటే మీరు ఏమీ కూడా సిమిలర్ గా లేరా? మీ ఆలోచనలు అంటే ఆర్ యు అంటే యాజ్ ఎ థింకర్ మీరేమో డిసిమిలర్ గా ఉన్నారా మీ ఆలోచనల కంటే? మీ ఆలోచనలే మీరై లేరా? ఆలోచనే థింకర్ ని తయారు చేస్తుంది ఒక హై లెవెల్లో. అది దానికి ఒక పేరు పెడుతోంది.
తనకంటే వేరేగా. ఈ ఆలోచించేవాడు తనలోనే ఉన్నాడు. అది కూడా ఆలోచన పద్ధతే. ఆలోచన ఒక్కటే ఉంది. ఆలోచన థింకర్ని సృష్టిస్తుంది. ఆలోచన థింకర్కి ఒక రూపాన్ని ఇస్తుంది, పర్మనెంట్ అని, సెపరేట్ అని. ఆలోచన అది చూసుకుంటోంది. అది ఎంత అశాశ్వతమైనదో, అది ఎప్పుడు కాన్స్టెంట్ గందరగోళంలో ఉంది. అందుకే అది థింకర్ని ఉత్పత్తి చేసింది, ఒక పర్మనెంట్ గా, వేరేగా, తనతో సంబంధం లేకుండా. ఆ థింకరు ఆలోచనని ఆపరేట్ చేస్తున్నాడు. థింకర్ అంటున్నాడు, నా ఆలోచనకి నేను అంతం చేయాలని. కానీ అక్కడ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, ఆలోచన విధానమే ఉంది. థింకర్ లేడు. ఆలోచన కంటే థింకర్ వేరుగా లేడు, ఆలోచించేవాడు. సత్యాన్ని అనుభవించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. అది రిపిటీషన్ ఏం కాదు, కొన్ని ఫ్రేజెస్ రిపిటీషన్స్ కాదు, ఆలోచనలే ఉన్నాయి అక్కడ. ఒక థింకర్ లేడు, హూ థింక్స్ థాట్స్, ఆలోచించేవాడు లేడు. బట్ హౌ డిడ్ థాట్ అరైజ్ ఒరిజినల్లీ? సహజంగా ఆలోచన ఎలాగండి మొదలవుతుంది అంటే, మీరు అవగాహన ద్వారా, కాంటాక్ట్ ద్వారా, సెన్సేషన్స్, కోరికలు, అలాగే ఐడెంటిఫికేషన్, వీటి ద్వారా. ఐ వాంట్, నాకు కావాలి, నాకు అక్కర్లేదు, మొదలైన అన్నిటి ద్వారా. అది చాలా సింపుల్. కానీ మన సమస్య ఏంటంటే, ఆలోచన ఎలా అంతమవుతుంది? ఏ రకమైన కంపల్షన్ అయినా తెలిసి కానీ, కాన్షియస్ గా కానీ, అన్కాన్షియస్ గా కానీ, అది వ్యర్థమైనది. ఎందుకంటే అక్కడ ఒక కంట్రోలర్ ఉంటున్నాడు, ఆయన డిసిప్లిన్ చేస్తూ ఉంటాడు. అలాంటి కంట్రోలర్ అన్నవాడు మనం చూస్తున్నట్టుగా అసలు లేనే లేడు. డిసిప్లిన్ అన్నది ఒక రకమైన ఖండించే పద్ధతి, పోల్చేది, లేకపోతే జస్టిఫై చేస్తూ ఉంటాం. అప్పుడు మనకి క్లియర్గా కనబడుతుంది, అక్కడ సెపరేట్ గా ఎవరు లేరు ఆలోచించేవాడుగా. ఎవడైతే డిసిప్లిన్ లో పెడుతున్నాడో అతను వేరుగా లేడు. ఆలోచనలే ఉన్నాయి, ఆలోచన విధానమే ఉంది. ఆలోచించడం అనేది ఏదో ఒక జ్ఞాపకానికి రెస్పాన్స్ గా జరుగుతుంది, లేకపోతే ఒక అనుభవానికి, గతంలో జరిగిన అనుభవానికి ఫలితంగా వస్తుంది. ఇది మళ్ళీ కూడా గ్రహించుతూ ఉంటాం, మాటలతోటే కాదు, కేవలంగా ఎక్స్పీరియన్సింగ్, అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు మాత్రమే ప్యాసివ్ వాచ్ఫుల్నెస్ అన్నది, అంటే ప్యాసివ్ గా గమనిస్తాం. అందులో థింకర్ లేడు, ఒక రకమైన ఎరుకు ఉంటుంది, అక్కడ ఆలోచన లేదు, పూర్తిగా ఆలోచన లేదు. మనస్సు సంపూర్ణంగా, టోటాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అనుభవం అనే యొక్క సంపూర్ణత, సెల్ఫ్ కాన్షియస్నెస్ విచ్ ఈస్ ఎవర్ ఇన్ ద పాస్ట్ లో ఉన్నది, ఈస్ క్వైట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నాట్ ప్రొజెక్టింగ్ ఇట్ సెల్ఫ్. అదేది ప్రొజెక్ట్ చెయ్యనప్పుడే అవన్నీ ప్రశాంతత అయిపోతాయి. ఏమిటేంటి? ఈ మనస్సు అనుభవించే ఒక సంపూర్ణత్వం, అలాగే దాని పైన తనకు ఉన్నటువంటి కాన్షియస్నెస్, ఇదంతా కూడా గతానికి సంబంధించినవి. అది క్వైట్ అయిపోతుంది ఎప్పుడైతే అది ఏ రకమైన ప్రొజెక్ట్ చేయకుండా ఉంటుందో, అప్పుడు అది క్వైట్ అవుతుంది. ఈ ప్రొజెక్షన్ అన్నది ఏదో ఒకటి అవ్వాలన్న కోరికలోంచి వస్తుంది. ఇక్కడ మైండ్ ఏమో శూన్యంగా ఉంది, ఆలోచన లేకపోతే మనస్సు శూన్యమే. ఆలోచన అంతానికి రాలేదు, అది ప్యాసివ్ అవేర్నెస్ ద్వారా, వాచ్ఫుల్నెస్, కేవలంగా ప్యాసివ్ వాచ్ఫుల్నెస్ ద్వారా తప్ప ఆలోచన అంతం అవదు. ప్రతి ఆలోచనని గమనించుతూ ఉండాలి. ఈ అవేర్నెస్ లో అక్కడ గమనించేవాడు లేడు, అలాగే సెన్సార్ చేసేవాడు లేడు.
ఈ సెన్ అంటే కట్ చేయడం, ఈ సెన్సార్ చేసేవాడు లేనప్పుడు అక్కడ అనుభవించడమే ఉంది. అనుభవించడంలో ఎక్స్పీరియన్సర్ లేడు, అనుభవించేవాడు లేడు. లేకపోతే అనుభవించేది లేదు, అనుభవించబడేది లేదు, అనుభవించేవాడు లేదు. ఈ అనుభవించడమే ఆలోచన. అది ఆలోచించేవాడిని పుట్టిస్తోంది. ఎప్పుడైతే మనస్సు అన్నది ఎక్స్పీరియన్స్ అనుభవిస్తూ ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది. ఆ సైలెన్స్ అనేది తయారు చేసింది కాదు. అండ్ అది మనం ఎంతో అన్నిటినీ సమీకరించి అది మనం తయారు చేసుకున్నది కాదు. అలాంటి నిశ్చలతలో నిజమైనటువంటి సత్యం అన్నది వస్తుంది, మనకి తెలుస్తుంది. సత్యం అన్నది సమయానికి సంబంధించింది కాదు. అంటే నేను కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తానండి అంటే సమయానికి సంబంధించింది అనమాట. సత్యం సమయానికి సంబంధించింది కాదు, అది మనం కొలవబడేది కాదు. అంటే మనం అందరం ఇక్కడ టైం అని ఎందుకంటున్నారంటే, నేను కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తానండి అంటాం అలవాటు ప్రకారం. అంటే అక్కడ కొంత టైం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఆ టైంకి సంబంధించింది కాదు అని చెప్తున్నారు. సత్యం అన్నది అది నాట్ మెజరబుల్, కొలవబడేది కాదు. అర్థమైందా? ఇక్కడ సత్యం సమయానికి సంబంధించింది కాదు, కొలవబడేది కాదు. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయిందండి. అంటే ఆయన ఏమన్నాడు, నేను చాలా సంవత్సరాలే నా మనస్సుని డిసిప్లిన్ చేస్తున్నానండి, ఆ మనస్సుని అణిచేస్తున్నాను, అయినా దానికి ఉపవాసాలు చేశాను, అయినా నేను జయం పొందలేదు అంటే, ఆయనేమో దానికి ఎన్నో రకాల ప్రక్రియలు చేస్తున్నాను, ఆ డిసిప్లిన్లో పెడుతున్నాను. డిసిప్లిన్ది తప్పు కాదండి, నేను సరి అయిన డిసిప్లిన్లో పెట్టలేదేమో, అందుకే నేను మనస్సును జయించలేకపోతున్నాను అన్నాడు. అంటే ఆయన ఏం చెప్పారంటే మీన్సే ఎండ్ని తయారు, అంటే మనం ఏ మార్గాలు, ఏ రకమైన మార్గాలతో, వైలెన్స్ తోటి నాన్ వైలెన్స్ ని మనం పొందలేం. మీరు వైలెంట్ మీన్స్ తోటి ప్రశాంతతమైన దాన్ని మీరు పొందలేరు. అందుకని మీన్స్ ఎండ్ని డిసైడ్ చేస్తాయి అంటున్నారు. అంటే పద్ధతులు, మనం పాటించే మార్గాలే మన ఫలితాన్ని ఇస్తాయి. మార్గాలు ఒకలాగా ఉండి ఫలితం ఒకలాగా ఉండదన్నారు. అంటూ మీరు ఎప్పుడు కూడా మనస్సుని అణిచేయలేరు, అణిచేయడం వల్ల అది ఎప్పుడు కూడా సబ్లిమేట్ అంటే దాన్ని, లేకపోతే దాని బదులు మరొక దాన్ని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల కానీ అది అణగదు. దాన్ని మీరు ప్యాసివ్ అవేర్నెస్ లో చూడగలగాలి. ఆ చూసేటప్పుడు ఆలోచించేవాడు ఉన్నాడు, ఆలోచించేవాడిని ఆలోచనే తయారు చేస్తుంది. ఆలోచించేవాడంటూ వేరేగా లేడు, ఆలోచనే తయారు చేస్తుంది. నేను అణుచుకుతాను అన్నది కూడా ఒక ఆలోచనే. ఈ రకమైన ఆలోచనలు ఇవన్నీ, ఆలోచించేవాడు కూడా ఒక ఆలోచనలోంచే వచ్చాడు. ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. అంటే ఇలా కంట్రోల్ చేసేవాడు అనేవాడు వల్ల కంట్రోల్ అవ్వబడదు మనసు ఎప్పుడు కూడా. అంటే అలా కంట్రోల్ చేయడం వల్ల అది ఏనాడు కూడా నిశ్చలం అవ్వదు, మళ్ళీ తిరిగి పైకి వస్తూనే ఉంటుంది. అందుకనే దానికి టైం అక్కర్లేదు. అంటే నేను ప్రాక్టీస్ చేస్తానండి కొన్నాళ్ళు, అలా కాదు. అంటే అక్కడ ఈ క్షణమే జరుగుతుంది అనమాట. మనం దాన్ని ఆయన చెప్పిందంతా అవగాహన చేసుకుంటే ఆలోచనని ప్యాసివ్ అవేర్నెస్ తో చూసేసరికి ఆలోచన అప్పుడు మాత్రమే అంతం అవుతుంది. అప్పుడు ఒక స్టిల్నెస్ వస్తుంది, ఆ స్టిల్నెస్ లో సత్యం అన్నది ఆవిర్భవిస్తుంది, లేదా అక్కడే ఉన్న సత్యం మనకి తెలుస్తుంది. కానీ అక్కడ తెలుసుకునేవాడు లేడు, అబ్జర్వర్ లేడు, థింకర్ లేడు, తెలుసుకోబడేది లేదు, అనుభవించబడేవాడు లేడు, అనుభవించేవాడు లేదు, అనుభవించబడేది లేదు. అనుభవించడమే ఉంటుంది, ఎక్స్పీరియన్సింగే ఉంటుంది. ఎక్స్పీరియన్సర్ ని మనసు తయారు చేస్తుంది, అది ఒక ఆలోచనే. అర్థమైందా రామభద్రి గారు, మీకు అర్థమైందా?
ఎక్కడైనా అర్థం కాకపోతే ముందు అడగండి, లేకపోతే మీకు అర్థం అవుతే చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. అదే మేడం, అంటే ఇంకా డిసిప్లిన్ కానీ లేకపోతే పద్ధతులు కానీ ఉపవాసాలు కానీ అంటే జపతపాలు కానీ ఏవైనా మనసును అదుపులోకి తెచ్చేటి మార్గాలైతే కాదు. అంటే ఎక్కడైతే మనము ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం కూడా ఏమవుతుందంటే ప్రయత్నం అనే పరిస్థితి వచ్చే వరకు ఒత్తిడి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఒత్తిడి లేని స్థితిలోనే మనం ఏదైనా సాధించగలము. అంటే మనం ఒక ప్రయత్నానికి మొదలు పెడుతున్నాము అంటే దానికి కట్టుబడి అంటే కొన్ని కండిషన్స్ కు లోబడి చేయాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి కండిషన్ ఉన్న దగ్గర ఆ యొక్క ఇది అనేది స్థితి అనేది సాధించలేని విషయము. కాబట్టి ఆ- ఆ ఆ కండిషన్ కు లోబడి అంటే ఏ ఏది చేసినా కండిషన్ కు లోబడి ఏం చేసినా నిజమైన రిజల్ట్ అనేది రాదు. కాబట్టి ఎక్కడ కండిషన్ లేని స్థితి, కంప్రెషన్ కానీ లేకపోతే ఒక ఒత్తిడి కానీ ఇవన్నీ ఏమీ లేని స్థితిలోనే అది సాధించగలము. ఇంకొకటి ఏంటంటే ఆలోచనకు దూరంగా పోవాలని ప్రయత్నం చేస్తున్నాము. అసలు ఆలోచనకు దూరంగా పోవడం అంటే ఆలోచనే నీవైనప్పుడు ఆలోచనకు దూరంగా ఎలా పోతావు? అంటే ఆలోచన ఆలోచనకు ఒక రూపం ఇస్తే అది నీవే కదా. ఆలోచనే నీవంటేనే ఆలోచన. నీకు ఒక సపరేట్ గా ఒక ఆలోచించే వాడిని స్థితి ఉండి ఆలోచనే తయారు చేసింది. ఆ, ఆలోచన అంటే ఇప్పుడు ఆలోచన సపరేట్ ఉండి నువ్వు సపరేట్ ఉంటే దాని గురించి ప్రయత్నం చేయడానికి సరిపోతుంది. కానీ నీ స్వరూపమే ఆలోచన అయినప్పుడు నువ్వు ఇంకా దేని గురించి ప్రయత్నం చేస్తావు? నువ్వు ఆ, ఇది అనేది కుదరదు కదా. అంటే నీ స్వరూపం ఏంది అంటే నీ యొక్క ఆలోచన. ఆలోచనే ఆలోచించే వాడిని తయారు చేసింది. ఆ, ఆలోచించే వాడు కూడా ఒక ఆలోచన. ఆలోచనే. ఆ, అంటే మన మన స్వరూపమే ఆలోచన అయినప్పుడు అలా ఇంకా కాదు. ఇంకా ఆ మళ్ళీ ఆలోచన ఆలోచించే వాడిని తయారు చేసింది. మనం అని అక్కడ అనకండి. థింకర్ ని ఉమ్, ఆలోచించే వాడిని ఉమ్, ఆలోచనే థింకర్ అనేవాడు కూడా ఒక ఆలోచనే. ఆ, అంటే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ, ఆలోచన అనే ఒక స్థితిని మనం పోగొట్టుకున్నాము అంటే మనస్ మన మన యొక్క అస్తిత్వం ఆలోచన పోతుంది. ఇంకా నిశ్చలం అవ్వడం అంటే స్టిల్. ఆ, అవును మేడం. ఆలోచన నిశ్చలమైనప్పుడు ఇంకా అక్కడ ఏమీ ఉండదు. అనుభవించేది ఒక్కటే ఉంటుంది. అనుభవం అనుభవించేవాడు కూడా ఉండడు. అనుభవం ఒక్కటే ఉంటుంది. అనుభవించబడేది ఉండదు. అనేది అనుభవించబడేది ఉండదు. అనుభవం ఇచ్చే ఇది మీరు అనేది ఉండదు. గమనించాల్సిందంటే అనుభవించ అనుభవించబడేది ఆలోచనే, అనుభవించే వాడు ఆలోచనే. ఇవి సూక్ష్మంగా ఉమ్, ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది. ఆలోచనే తయారు చేస్తుంది వీటన్నిటిని. ఉమ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నన్ను నేను గుర్తించకోకుండా నన్ను నేనే అంతం మళ్ళీ మీరు చేయాలని ట్రై నన్ను అని చేస్తున్నాను. తెస్తున్నారండి. మీరు వేరే భాష మాట్లాడకండి. మీరు ఎక్కడున్నారండి? అది కాదు ఇక్కడ. ఉమ్, మనం అర్థం చేసుకునేటప్పుడు అంటే ఈ మధ్యలో ఇలా మీరు మొదలెట్టారనుకోండి, అలా ఆలోచనే తయారు చేసింది నేను అనేదాన్ని, థింకర్ అనేదాన్ని. ఉమ్. ఆ థింకర్ కూడా ఒక ఆలోచనే. నేను ఫలానా అని ఆలోచనే తయారు చేసింది. అవును మేడం. అందుకనే ప్యాసివ్ అవేర్నెస్ అంటే రియాక్షన్ లేని అవేర్నెస్ లో మాత్రమే మనకి ఆలోచనలను గమనించితే అవగాహన అవుతాయి. ఈ ప్రాసెస్ అంతా మనకు అవగాహన అయినప్పుడు మనసు నిశ్చలం అవుతుంది అవును మేడం. కదా. ఇప్పుడు మళ్ళీ నేనెక్కడో ఉన్నానన్నట్టు చెప్తున్నారు కదా. ఆ నేను తయారు చేసింది ఆలోచనే. ఉమ్. ఓకే మేడం. అర్థమవుతుందా అక్కడ? అర్థమైంది మేడం.
నేను అనే అంటే థింకర్, ఆలోచించేవాడు, అబ్జర్వ్ చేసేవాడిని, ఇదంతా ఆలోచనే. ఆలోచన తయారు చేస్తుంది. ఆ పాయింట్ అర్థం అవుతే మిగతా అన్ని అర్థం అవుతాయి. ఓకే. మనం ఆలోచనలతోటి ఇక్కడ ఇదంతా చేసుకుంటున్నాం. ఆలోచించేవాడు నేను అనేది కూడా ఆలోచనే తయారు చేసింది. అది ఒక ఆలోచన. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. ఆ నేను అంటున్న దాన్ని ఆలోచనే తయారు చేసిందండి. అవును మేడం.